అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 21 జూలై 2024 ఆదివారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:49. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. శుభ సమయములో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. తిథి పౌర్ణమి మధ్యాహ్నం 3:43 వరకు. తదుపరి పాడ్యమి. సంస్కృత వారం భానువాసరః. నక్షత్రం ఉత్తరాషాఢ. రాత్రి 12:04 వరకు. తదుపరి శ్రవణం. యోగం విశ్వంభ. రాత్రి 9:07 వరకు. కరణం భవ. మధ్యాహ్నం 3:43 వరకు. బాలవ. రాత్రి 2:29 వరకు. వర్జం తెల్లవారుజామున 3:55 నుండి 5:23 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:05 నుండి 5:57 వరకు. రాహుకాలం సాయంత్రం 5:12 నుండి 6:49 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:35 నుండి 5:12 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:15 నుండి 7:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. ఈరోజు ప్రత్యేకతలు. గురు పౌర్ణమి, బోనాలు, 3వ ఆదివారం. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే ఆషాఢమాసము ఆదివారము. తిథి పౌర్ణమి మధ్యాహ్నం 3:43 వరకు ఉందండి. ఈరోజు గురు పౌర్ణమి. పౌర్ణమి తిథి చాలా మంచి తిథి. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. నేటి రాశి ఫలాలు. మేషరాశి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. మిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగ యత్నాలు కలిసి రావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కర్కాటక రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరు ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. సింహరాశి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కన్యారాశి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. తులారాశి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వృశ్చిక రాశి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు. బంధువుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. ధనస్సు రాశి. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మకర రాశి. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. కుంభరాశి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి. రుణ ప్రయత్నాలు కలిసి రావు.
మీనరాశి గృహమున బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సర్వేజన సుఖినో భవంతు.